ఆర్ఆర్బీ జేఈ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని కారణాల వల్ల ఏవైనా మైనర్ మిస్టేక్స్ చేస్తే అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేదా డీటెయిల్స్ తప్పుగా ఇవ్వడం కానీ నంబర్ మిస్టేక్ కానీ లేదా పోస్ట్ ప్రిఫరెన్సెస్ తెలియక తప్పు ఇవ్వడం కానీ ఆ విధంగా చేసినప్పుడు మీరు మాడిఫికేషన్ చేసుకోవడానికి ఆర్ఆర్బీ ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మాడిఫికేషన్ లో కొన్ని డీటెయిల్స్ మనము మాడిఫై లేదా ఎడిట్ అనేది చేయలేము, కొన్ని డీటెయిల్స్ అయితే మాడిఫై చేసుకోవచ్చు. ఈ మాడిఫికేషన్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, డిఫరెంట్ డీటెయిల్స్ కి డిఫరెంట్ మాడిఫికేషన్ ఫీ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏ డీటెయిల్స్ కి అయితే మనము ఎంత పే చేయాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Hi friends, welcome to my channel. This is Naresh Edidya. ఇది ఆర్ఆర్బీ జేఈ జాబ్స్ కి సంబంధించి అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ లో అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ గా 15.2 పేరా చూసుకున్నట్లయితే మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫైనల్ సబ్మిషన్ ఒక్కసారి చేసిన తర్వాత మీరు మైనర్ చేంజెస్ ఫైనల్ ప్రింట్ లో చూసుకున్నట్లయితే అంటే మీరు ఒక డీటెయిల్స్ పెట్టబోయి ఇంకో డీటెయిల్స్ మిస్టేక్ గా పెట్టినట్లయితే వాటిని మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఏదైతే మీరు ఆర్ఆర్బీ ని సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేంజ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. నేను రీసెంట్ గా ఆన్లైన్ అప్లై ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈమెయిల్ ఐడిని మొబైల్ నంబర్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోలేరు. 3 ఆప్షన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఒకటి ఆర్ఆర్బీ, ఇంకొకటి ఈమెయిల్ ఐడి, ఇంకొకటి మొబైల్ నంబరు. ఈ 3 కాకుండా ఏ డీటెయిల్స్ అయినా కూడా మీరు మాడిఫికేషన్ ఫీ అనేది పే చేసి ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు 100 రూపీస్ నాన్ రిఫండబుల్ మాడిఫికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది అందరికి వర్తిస్తుంది ఫ్రెండ్స్. అంటే మేము ఎస్సీ ఎస్టీ, మేము గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ మాకు ఫీ కన్సెషన్ ఉంటుందా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆ విధంగా అనేది ఉండదు. అన్ని కేటగిరీస్ వాళ్ళకు కూడా మాడిఫికేషన్ ఫీ అనేది ఒకటే ఫ్రెండ్స్. ఇది నార్మల్ గా మైనర్ గా ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఎవరైతే మిస్టేక్ గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకున్నారో అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ నుంచి అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ లోకి సెలెక్ట్ చేసుకోవడానికి క్యాస్ట్ మీరు మార్చుకోవడానికి 250 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ అడిషన్ టు మాడిఫికేషన్ ఫీ అని మెన్షన్ చేయడం జరిగింది. మాడిఫికేషన్ ఫీ మనకు 100 రూపీస్ ఉంటుంది. దానితో పాటు 250 రూపీస్ అనేది ఇక్కడ పే చేయాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు లేదా ఓబీసీ కేటగిరీ వాళ్ళు లేదా నాన్ ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు లేదా నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ లేదా మేల్స్ తప్పుగా లేదా అదే పనిగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా పీడబ్ల్యూడి లేదా ఫీమేల్ అని ట్రాన్స్జెండర్ అని సెలెక్ట్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసామో ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి అలానే పీడబ్ల్యూడి నుంచి అలానే ఫీమేల్ నుంచి ట్రాన్స్జెండర్ నుంచి మరి వాళ్ళ కేటగిరీలోకి చేంజ్ చేసుకోవడానికి మాడిఫికేషన్ ఫీ తో పాటు ఎక్స్ట్రాగా 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మనం మాడిఫికేషన్ ప్రాసెస్ లో కేవలం ఏ డీటెయిల్స్ అయినా కానీ మనం 2 సార్లే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 సార్ల కంటే ఎక్కువ మనం చేంజ్ అనేది చేసుకోలేము. మీరు మాడిఫికేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మీరు మాడిఫై అనేది చేయండి. అంతకంటే ముందుగా మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా అప్లై చేయండి. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేస్తారో అక్కడ ప్రింట్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. దాంట్లో మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళు అక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్ అలానే నంబర్ మిస్టేక్ లేకుండా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న వెంటనే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే వెంటనే మీరు మాడిఫై అనేది చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ గా ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అలానే మాడిఫికేషన్ డేట్ ఎండ్ అయ్యే కొద్దీ చాలా సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. లాస్ట్ టైం గ్రూప్ డి కి అలానే ఏఎల్పీ కి చాలా మంది చాలా డిఫికల్టీ అనేది ఫేస్ చేశారు ఫ్రెండ్స్. అటువంటివి లేకుండా మీరు డైరెక్ట్ గా ఎప్పుడైతే మీకు మిస్టేక్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడే మీరు మాడిఫై చేసుకోండి అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మాడిఫై చేసేటప్పుడు ఏమైనా ఫెయిల్ అయినా కూడా లేదా డీటెయిల్స్ సేవ్ కాకుండా కూడా అది సబ్మిట్ కాకుండా ఉన్నట్లుంటే వీళ్లకు సంబంధం లేదని, సో ఆ విధంగా కాకుండా మీరు క్లోజింగ్ డేట్ కంటే చాలా ముందుగానే మీరు మాడిఫై చేసుకోండి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్
మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లై చేయడానికంటే ముందు ఇది చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి ఈమెయిల్ ఐడి అలానే మొబైల్ నంబరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేంజ్ అనేది చేయలేదు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది చెప్పండి. మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అని ఇక్కడ పాయింట్స్ రూపంలో 4 పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. న్యూ రిజిస్ట్రేషన్ పక్కన దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్ట్రేషన్ నంబరు అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది అయిపోవచ్చు అనమాట. అక్కడ పే మోడిఫికేషన్ ఫీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేసామో 250 అలానే 500 సేమ్ ఆ విధంగానే మనం మోడిఫికేషన్ ఫీ ప్రొసీజర్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మాడిఫై అప్లికేషన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. దాంట్లో మీరు ఏవేవైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ పైన మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అలానే ఫీ రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మోడిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ చేంజ్ చేసి ఖచ్చితంగా లేటెస్ట్ ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ అనేది తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అప్లికేషన్ ప్రింట్ లో ఏదైతే ప్రింట్ ఉంటుందో మీ డీటెయిల్స్ అవే వాళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ముందుగా ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవే సేవ్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లయితే మీరు ప్రూఫ్ గా ఈ మాడిఫైడ్ అప్లికేషన్ అనేది వాళ్ళకి చూపించి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే విధంగా అపీల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్ఆర్బి జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.